ఒక వ్యక్తి ఎప్పుడు అలసిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయాలు గత శుక్రవారం మీతో మాట్లాడి నేను మిగతా సందేశం వచ్చే శుక్రవారం మీతో పంచుకుంటానని కూడా చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. పోయిన వారం చూపించిన వర్తమానం ఇది. మీకు ముందుకు వెళ్ళిపోతాం. మూలవాక్యాలు చదువుకోండి. 28:11. నిజమే, చాలే, నిజమే. ఇక్కడ అంటున్నాడు నిజమే, సత్యమే. ఏంటి సత్యము? ఒక వ్యక్తి అలసిపోయినప్పుడు, ఒక వ్యక్తి అలసిపోయినప్పుడు, అలసి ఉన్నప్పుడు అతనికి కావలసిందేమిటి? నెమ్మది. ఒక వ్యక్తి భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు, భరించలేని ఆ వ్యక్తిని, మోయలేని ఆ వ్యక్తిని ఎప్పుడైతే బరువు దించుతామో అతను అలసట తగ్గుతుంది, నెమ్మది కలుగుతుంది, తేలిక పొందుతుంటాడు. అలసట ఎప్పుడు వస్తుందంటే కాసేపు బాగా భారీగా నడిచామనుకోండి, అలసిపోతాం. కాసేపు పరిగెత్తామా, అలసిపోతాం. కాసేపు బాగా కష్టపడ్డామా, అలసిపోతాం. ఒక రోజంతా కష్టపడుతున్నవారు, ఒక రోజంతా వ్యాపారం చేస్తున్నవారు, ఒక రోజంతా ఇంటి పని వంట పని చేస్తున్నవారు, ఒక రోజంతా ఉద్యోగం చేస్తున్నవారు, ఇలా వాళ్ళని చూసినప్పుడు చూడండి, ఇంటికి రాగానే మంచానికి అడ్డం పడిపోతారు. ఎందుకు? ప్రాణం ఏమైపోయింది? ప్రాణం ఏమైపోయింది? అలసిపోయింది. వాళ్ళకి కాస్త రెస్ట్ కావాలి, వారికి కాస్త విశ్రాంతి కావాలి. అలసిన ప్రాణం తెప్పరిల్లుకోవాలంటే చల్లటి నీళ్లు కావాలి, చల్లటి మజ్జిగ కావాలి. ఎండాకాలం కాబట్టి కొంచెం భోజనం పెట్టాలి వాళ్ళకు. కాస్త రెస్ట్ వదిలేస్తే మరలా ప్రాణం తెప్పరిల్లుకొని మరలా బలము పొందుకొని మరలా పని చేయటానికి శక్తి కలుగుతుంది. ఇంకొక మాట, విలాపవాక్యాలు 5వ అధ్యాయం 5వ వచనం. విలాపవాక్యాలు 5:5. ఇర్మియా గ్రంథం విలాప. మమ్మల్ని తరుము వారు ఎక్కి ఉన్నారు, మేమేమైపోయాము? మేము అలసట చెందిపోతున్నాం, అలసిపోయాం, ప్రాణాలు ఇసిగిపోతున్నాయి, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఎందుకంటే మా మీద భారాలు ఎక్కువ పడిపోయాయి, బరువులు ఎక్కువైపోయినాయి, ప్రశాంతత లేదు. రెస్ట్ తీసుకుందామంటే, ప్రాణానికి కాస్త అలసట తీర్చుకుందామంటే అవకాశం లేకుండా పోయింది. ఎందుకు? బరువులు ఎక్కువైపోయాయి. అప్పులు ఒక బరువు, అనారోగ్యం ఒక బరువు, కుటుంబ భారం ఒక బరువు, పిల్లలు ఒక బరువు, భర్త ఒక బరువు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో బరువులు మన మీద ఏమైపోయినాయంటే పడిపోయినాయి. మన మెడ ఇరిగేలా ఉంది, మన నడుము వంగిపోతా ఉంది. ఇప్పుడు ఈ అలసట నుంచి నెమ్మది మనం పొందుకోవాలి. పోయిన వారం మీతో పంచుకున్నాను, ఎవరు అలసిపోతారు అన్నది. బాలురు బాలురు ఏమవుతారు? చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. ఆమేన్. ఎవరండి బాలురు? అంటే ఎవరు? చంటి పిల్లలండి. వాళ్ళకి నిద్ర వస్తుందా? నిద్రపోరు. ఆడుకునే పిల్లలను చూడండి, 3 సంవత్సరాల నాలుగు, వాళ్ళకి ఆటలే 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 ఆటలే, పరిగెత్తి పరిగెత్తి ఆడి 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 వాళ్ళు ఏమవుతారు? బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు. ఎందుకు అలసిపోతున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏం పని ఉంది? ఆటలు. అలసిపోతారు. ఒక్కోసారి మా సాత్వికాడు, తాత కాళ్ళని నొప్పులు పుడుతున్నాయి, పరిగెత్తవచ్చుగా, కాసేపు పరిగెత్తవచ్చుగా, కాసేపు డాన్స్ చేయొచ్చుగా అంటారు. ఎందుకు? ఆ చిన్న పిల్లలు ఒక చోట కాలు వారికి నిలవదు, బాగా ఆడుతారు కాబట్టి అలసిపోతారు. బాలుడు సొమ్మసిల్లిపోతారు. ఆ రోజు అబ్రహాము ఆ ఆ వృక్షం కింద కూర్చున్నప్పుడు, సింధూర వృక్షం, ఆ వృక్షం కింద కూర్చున్నప్పుడు ఎంతమంది కనిపించారు? 3 మనుషులు కనపడ్డారు. వాళ్ళని ఏమన్నాడు? రండి కాస్త వచ్చి అలసట తీర్చుకోండి. చాలా ఎండవేళ వచ్చారు, చాలా దూరం నుంచి వస్తున్నట్టుంది మీరు, కాస్త రండి అని ఆ రోజు అబ్రహాము వారిని చెట్టుకి మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, తర్వాత భోజనం సిద్ధపరిచి మంచి ఆతిథ్యము ఇచ్చారు. ఈరోజు కొంతమంది మీరు రాలా, మంచి ఆతిథ్యం మనం భోజనం చేస్తాం, మంచి భోజనం మనకు దొరుకుతుంది. ఏమండి? ఆతిథ్యం ఇవ్వటము ఏం కావద్దు, మర్చిపోవద్దు. పోయిన వారం మీతో పంచుకున్న భాగాలు ఇవన్నీ. అలసిపోను ఒక ఆయన ఉన్నాడు. అలసిపోని వాడు ఎవరంటే దేవుడు ఒక్కడు మాత్రము అలసిపోడు. బాలురు అలసిపోతారు, యవనస్తులు అలసిపోతారు, పెద్దవాళ్ళు అలసిపోతారు. ఏమండి?
ఇంకా ముసలి వాళ్ళు అలసిపోతారు, ఏదో ఒక పని మీద మనం అలసిపోతుంటాం, కానీ దేవుడు మాత్రం అలయనే అలయడు. ఆ మాట చదివిస్తాను చూడండి, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ వచనం. ఆ ఆ బూది గంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలడు, ఆయన అలయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 121వ కీర్తనలో ఇజ్రాయెల్ను కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు అంటే అర్థమైందా? అలసిపోవడానికి ఒక కారణం చెప్పమంటారా? ఒక రాత్రి నిద్ర మానుకోండి, అంటే తెల్లారి ఎనర్జీ ఉండదు, బలం ఉండదు. ఎందుకు? నిద్ర తక్కువైనా కూడా అలసిపోయింది ప్రాణము, నిద్ర తగ్గినా కూడా ప్రాణము సమస్యపోతుంది. అలసిపోని వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే, ఆయన అలయుడు, ఆయన కునికి నిద్రపోడు. ఆ సహాయం చేయటానికి ఆయన అలుపు రానే రాదు. ఎంత మందికైనా చేస్తూనే ఉంటాడు, ఎంత దూరమైన నీ కోసము వస్తాడు, ఎన్ని రాష్ట్రాలైనా ఆయన తిరుగుతాడు, ప్రపంచం అంతా కూడా ఆయన ఉండగలిగిన దేవుడు. ఆయన అలిసిపోని దేవుడే మన దేవుడైన యెహోవా. కానీ యేసుప్రభువు మానవుడిగా వచ్చాడు కాబట్టి పడవలో అలసిపోయి నిద్రపోయాడు. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఎక్కడ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర అలసిపోయి దప్పిక కొన్నాడు. ఇవన్నీ కూడా పోయిన వారం మీతో పంచుకున్నాను. వినండి, మొదటి మాట మీతో చెప్పాను, శత్రువు దాడి చేసేటప్పుడు, చెప్పండి, శత్రువు మన మీద దాడి ఎప్పుడు చేస్తాడు? మనం అలసి ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే అలసిపోయి ఉంటామో శత్రువు దాడి చేస్తాడు అన్న విషయాలు కూడా పోయిన వారం మీతో పంచుకున్నాను. అలసిపోయినప్పుడే కదా యాకోబు జాస్తత్వాన్ని ఏసేవు దగ్గర నుంచి లాక్కుంది. ఎప్పుడు? అలసి ఉన్నప్పుడే కదా. దావీదు అలసి ఉంటాడు, మనం వెళ్ళి చంపేద్దాం అంటాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డ, రెండో మాట అలయుట లేక అలసిపోట. ఎప్పుడు మనం అలసిపోవాలి? రెండో మాట ఇక వినండి, ఎప్పుడు మనము అలసిపోవాలి అంటే సొమ్మసిల్లాలి, అంటే నీరసం రావాలి. ఎప్పుడు? చెప్పండి. దీంట్లో నుంచి 5 మాటలు ఉంటాయి, నేను త్వరగా ముగింపులకి తీసుకొని వస్తాను. మొదటి మాట చెప్పాను, ఎప్పుడు శత్రువు దాడి చేస్తాడంటే మనం అలసి ఉన్నప్పుడు, మనము బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు మనల్ని దాడి చేస్తాడు. చూడండి, కొంతమంది అమ్మాయిలు బలహీనతను బట్టి వాళ్ళు పడిపోతుంటారు, ఊరకనే పడిపోతారు. కొంతమంది అబ్బాయిలు చూడండి, వాళ్ళ బలహీనతలు తుట్టిల్లటానికి. అలాగనే మనం అలసిపోకూడదు. ఎప్పుడు అలసిపోకూడదు? ప్రార్థనలో చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అలవటానికి వీల్లేదు, విసిగిపోవటానికి వీల్లేదు, సమస్యలటానికి వీల్లేదు, పోరాడాలి ప్రార్థన. చదవండి ఆ మాటలు. 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచ్చు. మెయిన్ ఎక్కడ అలసిపోవాలి? చెప్పండి, ఎక్కడ అలసిపోవాలి మనము? బట్టలు ఉతికి వంట చేసి పని చేసి అంటాం కదా. ప్రార్థనలో ఎప్పుడైనా సమస్య లేవా? ప్రార్థనలో ఎప్పుడైనా అలసట వచ్చేంత వరకు ప్రార్థన చేసావా? ఆయాసం వచ్చేంత వరకు ప్రార్థన చేసావా? చెమట కారేంత ప్రార్థన చేసావా ఎప్పుడైనా? లేదే. యేసు ప్రభు గెత్సేమనే తోటకి వెళ్ళాడు, అది లాస్ట్ ఫైనల్. ఇక యెరూషలేము, ఇంకా యేసును పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రాత్రి. ఆయన అందుకే ముందుగానే ఆయనకు తెలుసు కాబట్టి శత్రువు వస్తున్నాడు, రండి ప్రార్థన చేద్దామని చెప్పి, నా కోసం ప్రార్థన చేయండి అని 12 మంది శిష్యుల్లో 3 తీసుకెళ్లి గెత్సేమనే తోటలో పెట్టి, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఎంత దూరం వెళ్ళి మోకాళ్ళ మీద పడి తండ్రిని వేడుకుంటా ఉంటాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించవచ్చుగా. వెంటనే ఏం చేశాడు? నా ఇష్టం కా తండ్రి, నీ చిత్తమే జరుగును గాక అంటాడు. అంటే మానవుడిగా ఉన్నాడు కాబట్టి, కన్యమర్య గర్భంలో మనలాగా ఆయన జన్మించాడు కాబట్టి
ఇంత ప్రమాదాన్ని, ఇంత భయంకరమైన ఆ కష్టాన్ని భరిస్తానో లేదో అన్న భయంతో యేసు అడగాల్సి వచ్చింది. తండ్రి, వీలైతే తీసేయొచ్చుగా, శ్రమ కష్టంగా ఉందని అర్థమవుతుంది నాకు అర్థం. వెంటనే తండ్రి, నీ చిత్తమే సిద్ధించు, నా ఇష్టం ఏది జరగటానికి వీలు లేదు. ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన గెచ్చిమన్న తోటలో? యేసు ప్రభు చేసిన ప్రార్థన ఎలాంటిది? ఎన్నిసార్లు చేశాడు గెచ్చిమన్న తోటలో? ఆ తర్వాత ఆ రాత్రి, గురువారం రాత్రి, ఆ బుధవారం రాత్రి ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు. ఎలా చెప్పగలము? ముమ్మారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి. ఎలాంటి ప్రార్థన? చెమట రక్త బిందువు వలె నేలబడి. చెమట ఎలా మారిపోయింది? చెమట రక్తంగా మారిపోయింది. అంటే ఎంత ప్రార్థన చేసి ఉంటాడో ఆలోచించండి. తండ్రితో ఎంత ఏకీభవించాడో ఆలోచించండి. ఎంత పోరాడాడో ఆలోచించండి. ఎంత వేదన పడ్డాడో ఆలోచించండి. అదే పచ్చుమని 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నాను కదా. ముగిస్తే బాగుండని కొంతమంది. ఏం ప్రార్థన అండి? ఇంతసేపు ప్రార్థన అండి కొంతమంది. మీరు కాదండు, కొన్ని చోట్ల పరిస్థితులను చెప్తున్నాను నేను. యేసు ప్రభు ఎంత ప్రార్థన చేస్తే ఆ రాత్రి, ఎంత వేదన పడితే, ఎంత ఆయాస పడితే, ఎంత అలిసిపోయేలా చేస్తే చెమట రక్త బిందువు వల్లే పడిపోయింది ఆలోచించండి. చదవండి ఇప్పుడు 14వ అధ్యాయము మార్కు సువార్త 41వ వచనం. ఎన్నోసారి అర్థమైందా? ఆయన 3వసారి వచ్చి, అదిగో ఏం పని చేసావా, ఎంతలా అలిసిపోయావు నువ్వు? అర్థమైందా? ఏమండి? అలా చోట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు చేసిన ప్రార్థన, ఆయన పడిన వేదన, ఆయన పడిన దుఃఖము, ఆయన అనుభవించిన ఆ ఆ పరిస్థితిని చెమటే రక్తంగా మారిపోతే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఇప్పుడు యేసు ప్రభు అన్నాను రాలేదు, ఆయన రాలే, అలసిపోయారు. ఏం అలసిపోయారు? చదవయ్య, మరలా చదువు 41 వచ్చి ఆ దేంట్లో అలసిపోయారు? నిద్రలో అలసిపోయారు మీరు. ఇంకా చాలే. ఇదే మాటలు ఎక్కడ ఉంటాయి? మత్తయి సువార్త కూడా 26వ అధ్యాయం 45 వచ్చి 26, 45. వచ్చి ఆ ఆ అదిగో నా గడియ వచ్చింది, చాలులే నాయన, నిద్రపోయింది చాలే. 3 సార్లు వచ్చి లేపాడే. ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా? శోధనలో ప్రవేశకున్నట్లు, శోధనలో పడిపోకున్నట్లు ప్రార్థనలో మెలకుగా ఉండలేరా? ఎక్కడేగా దొరికేదా మాటలు? ఒక వ్యక్తి శోధనలో పడిపోకుండా ఉండాలి అన్నా, ఒక వ్యక్తి పాపంలో పడిపోకుండా ఉండాలి అన్నా, ఒక వ్యక్తి పాదము తొట్టిల్లకుండా ఉండాలి అన్నా, ఒక వ్యక్తి చెడిపోకుండా పాడైపోకుండా ఉండాలి అన్నా ప్రార్థన, 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 ప్రార్థన. చాలే నిద్రపోయింది, చాలే. నిద్రపోయి ఏమొచ్చింది మీకు? చెప్పండి. నిద్రపోయి ఏమొచ్చింది? నిద్రలో అలసిపోయారు వీళ్ళు. చాలే, అలసట తీర్చుకోండి, ఇక కాస్త నెమ్మది తీసుకోండి. ఇరిమియా గ్రంథం తీసుకోండి, ఒక మాట 45 అధ్యాయం 3వ వచనం. ఇరిమియా గ్రంథం 45:3. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి మూలుగు చేత. ఎట్లా ఉండాలి ప్రార్థనలో? ప్రార్థనలో ఎలా ఉండాలి? మూలుగులు రావాలి, పాటలు కాదు. ప్రార్థనలో మూలగాలి. రాత్రి అంతా మూలుగుతూనే ఉండాలి. దేవుని దగ్గర మూలిగి 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 ఏడ్చి 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 రాత్రంతా కన్నీరు మున్నీరయి. దావీదు 69:3 వచ్చింది. 69:3.
ఆ అలసిపోయాను. ఏమైంది? ఎప్పుడైనా ప్రార్థన చేసి మాటి మాటికి నీళ్ళ మంచినీళ్ళు తక్కువ ఆగరు. ఏదైనా టాయిలెట్ అంటే ఆగలేరు. ఏదైనా పరిస్థితి ప్రార్థనలో కాసేపు నువ్వు ఉండలేవే. మొరపెట్టి ఏడ్చి ఏడ్చి మూలిగి మూలిగి గొంతుకి ఏమైంది? ఎండిపోయిందండి. అంటే నీళ్లు తాగటానికి కూడా ఆయన టైం తీసుకోలేదు. చక్కది. ఆ, ఆ, చూసావా? కనులు ఏమైనాయి? క్షీణించిపోయినాయి. ఎదురు చూసి 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 కాయలు కాసి. ఇంకా ఆ, ఉమ్, ఉమ్, చాలులే వదిలే. అర్థమైందా? ప్రార్థనలో ఎలా ఉండాలి? ప్రార్థనలు అలసిపోవాలి, ప్రాణం అలసిపోవాలి. తప్పికవుతుంటాయి, దానికోసం వెళ్ళకూడదు. ఆపుకోరు, ఏడ్చి నీకు కావలసింది పొందుకునే వరకు, నీకు ఏదైతే నువ్వు కావాలని ఆశపడుతున్నావో దాన్ని తీసుకున్నాను. ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఏమండి నీ చదువులో విజయం కావచ్చు, నీ మార్గంలో క్షేమమే కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తే కావచ్చు, ఏదైనా సరే ప్రార్థన ద్వారా సంపాదించుకోవాలంటే ఊరకనే రాదండి. అక్కడ అలసిపోవాలి. ప్రార్థనలో చేసి 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 అలసిపోవాలండి. ఎబ్రీ పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణాలు విసకకయు ఉండునట్లు ఆ, ఉమ్, ఓర్చుకొనిన ఆయన్ని ఎవరిని తలంచుకోండి. ఆయన ఒకసారి చూడు, సిలువలో ఎంత అలిసిపోయాడు ఒక్కసారి ఆలోచించు. గురువారం రాత్రి అంతా కయప అన్న దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు, పరిచయాల దగ్గరికి తీసుకెళ్లారు, ఆ తర్వాత తీర్పు ఏ రోజు దగ్గరికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, పెద్దల దగ్గరికి తీసుకెళ్లారు. ఇన్ని చోట్లకు తిప్పారు. 7 తీర్పులు ఒక రాత్రి జరిగినాయి. ఆలోచించండి. నిద్ర ఉందా? నీకోసం శ్రమ అనుభవించిన యేసు ఎంత అలసిపోయాడో తెలుసా నీకు? నీ కొరకు కష్టాన్ని అనుభవించిన యేసును ఒక్కసారి చూడు, ఎంతగా నీకోసం అలసి ప్రాణం సొమ్మసిల్లిపోయింది. ఎంత సమస్యలకపోతే ఆయన సిలువలో తప్పికి 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 అని ఎన్నో మాట, 4వ మాటగా మాట్లాడటం మనం చూస్తాం. 4వ మాట, 5వ మాట, 5వ మాట, నేను దప్పిక కొనుచున్నాను అనే మాట. ఎంత అలసిపోతే, సమరయ స్త్రీ కోసం, ఒక అమ్మాయి రక్షణ పొందడం కోసం ఎన్ని కిలోమీటర్లు నడిచి ఆయన తప్పికొన్నాడంటే ఎంత ప్రాణం అలసిపోతే, యాకోబు దగ్గర బుక్కెడు నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆలోచించండి. ఈ రోజు నుంచి అయినా ఒక 15 నిమిషాలు ప్రార్థనలో ఉండదు. ఒక 15 నిమిషాలు టైం వేసుకొని ఈ 15 నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను. రేపు 15 నిమిషాలు, ఈ వారం అంతా 15 నిమిషాలు, వచ్చే వారము ఈ 15 నిమిషాలకు ఇంకొక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఎన్ని నిమిషాలు? ఈ 15 నిమిషాలకు ఎన్ని నిమిషాలు? చూడాలి. ఈ 15 నిమిషాలకు ఎన్ని నిమిషాలు కలుపుకోవాలి? ఒక 5 నిమిషాలు కలుపుకొని 20 నిమిషాలు ప్రార్థన వచ్చే వారం స్టార్ట్. వచ్చే వారం 20 నిమిషాలకు ఎన్ని నిమిషాలు కలుపుకుంటారు? ఒక 5 నిమిషాలు, 25. వచ్చే వారం 25కు ఇంకొక 5 కలపండి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్, 30 నిమిషాలు ప్రార్థన చేయడం లేదు. ఏముంది? ఈ 30 నిమిషాలు ప్రార్థన, ఈ 30 నిమిషాలు ప్రార్థన. ఇలా ప్రార్థన చేసి చూడండి, అద్భుతాలు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఎప్పుడు మనం అలసిపోవాలంటే ప్రార్థనలో అలసిపోవాలి.
దేవుని దగ్గర విజ్ఞాపన చేసే విషయంలో అలసిపోవాలి, సమస్యలిపోవాలి, మూలగాలి, మొరపెట్టాలి, కన్నీళ్లు విడవాలి. మూడో మాట, ఎవరు అలసిపోతారు లేక అలసిపోరు? ఎవరు అలసిపోరు? చెప్పండి. మొదటి మాట ఏం చెప్పాను? అలసిపోయినప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తాడు. నెంబర్ 2, రెండో మాట, ఎప్పుడు మనం అలసిపోతాము పోవాలి? చెప్పండి. ఎప్పుడు మనం పోవాలి? ఎప్పుడు అలసిపోవాలి? ఎప్పుడు అలసిపోవాలి? చెప్పండి అమ్మాయిలు, చెప్పండి. ప్రార్థనలు అలసిపోవాలి. ఈ పనులు అలసిపోతావుగా, వ్యాపారంలో అలసిపోతావుగా, ఉద్యోగంలో అలసిపోతావుగా, ప్రార్థనలు ఎప్పుడైనా అలసిపోయావా? ఎప్పుడైనా చెమటలా ఇలా అన్నావా? అల్లా. ఇక స్టార్ట్ చేయి. ప్రార్థనలో చెమట రక్త బిందు వల్ల యేసు చెందింది కింద. అలా నువ్వు ప్రార్థన చేయి. అయితే మూడోదిగా, ఎవరు అలసిపోరు? మూడోది, అలసిపోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? చెప్పండి. ఎవరు అలసిపోరు? యెహోవా కొరకు ఎదురు చూచేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారిని అలయనీయుడాయన, అలసిపోనీయడు, అలసట రానియడు. 40 అధ్యాయం యెషయా గ్రంథం 31 వచనం. యెషయా గ్రంథం 40:31. ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదరు, సమస్యలక నడచిపోదురు. దేవునికి స్తోత్రం. ఎవరు అలసిపోరు? చెప్పండి. ఎవరు అలసిపోరు? యెహోవా కొరకు ఎదురు చూడు. వీరిని అలసట వచ్చేంత వరకు దేవుడు ఉంచదు. ఎదురు చూసేదానివైతే, నువ్వు ఎదురు చూసేవాడివైతే అలసిపోయేంత వరకు దేవుడు ఉంచడు. నువ్వేదైతే అనుకుంటున్నావో, నీకేం కావాలని ఆశిస్తున్నావో అది తొందరగా నీకు చేస్తాడు. ఎప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలము? నూతన బలము పొందుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? పక్షిరాజు యవనం వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నం మీకు చెప్పాను, ఎదురు చూడటం మన వల్ల కాదు. ఓపికతో దేవుని సన్నిధిలో 1 గంట గడపడం మన చేత కాదు. ఉద్యోగం కావాలని వస్తున్నావు, వ్యాపారంలో లాభం కావాలని వస్తున్నావు, ఆరోగ్యం కావాలని వస్తున్నావు, చదువులో విజయం కావాలని వస్తున్నావు, మంచి ఇల్లు కట్టుకోవాలని వస్తున్నావు, మంచి సంబంధంగా వేచి ఉండడం నీకు చేత కాదు. ఎదురు చూడటం నీకు చేత కాదు. అందులో అబ్రాహామును కూడా తెచ్చారు. 25 ఏళ్ళు అబ్రాహాము ఎదురు చూపులో ఎక్కడ అలిసిపోయినట్లేదండో, ఎక్కడ అవిశ్వాసం కనబడ్డట్టు బైబిల్లో లేదో. అబ్రాహాం విశ్వసించాడు అని రాయబడదు, కానీ అవిశ్వాసం ఉన్నట్లేదు. శారాను బట్టి, శారా చెప్పిందని ఆగర్తో వెళ్ళాడు, కానీ లేకపోతే అబ్రాహాం ఆ పని వెళ్ళేవాడు అనే కాదు. వారు ఎక్కడ అవిశ్వాసం ఉన్నట్టు కానీ, అపనమ్మకం ఉన్నట్టు కానీ లేదు. అబ్రాహాం దేవుని నమ్మాడు. ఏమి నమ్మాడు? ఏ రోజైనా ఇస్తాడు అని నమ్మాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27 వచ్చింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27 వచ్చింది. 5:27. వారిలో అలసిన వారైనను తొట్టిల్లిన వాడైనను లేడు. నడికట్టు కాళ్ళే. వారిలో అంటే మనలోనే. దేవుడిని నమ్ముకున్న బిడ్డవు కదా, క్రీస్తును అంగీకరించిన వ్యక్తులు కదా మీరు. అలసిపోయే సమస్య లేదు. ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని ఎదరు దెబ్బలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుగోడలు వచ్చినా ఆగేదిలే. ముందుకే వెళ్తాం. మళ్ళా చదివిస్తాను చూడండి. చదవయ్యా. 27 వచ్చి
వారిలో అక్కడ ఆగు. వారిలో అంటే ఎదురు చూసే వారిలో, అది దాని అర్థం. యెహోవా కొరకు ఎదురు చూసే వారిలో అలసిన వారు ఉండరు, తొట్టిల్లేవాడు ఉండడు లేడు. వారిలో ఎవడు నిద్రపోనే కొనుకడు, విడిపోదు, తెగిపోదు. దానిలే మనకు వదిలే ఇవ్వండి. ఎవరు వాళ్ళంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు అలసిపోరు, ఆగిపోరు, వెనకబడిపోరు, వెనకడుగు వేయనే వేయరు. మన ఏఆర్ సీరియస్ ఓ పాట రాశారు. ఏ పాట అది? ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, ఆగిపోదు నా పాట గమ్యము చేరేదాకా. పరుగు సాగుతుంది ప్రతి పూట, నా పరుగు ముగిసేదాకా ఆగిపోదు నా పాట. మంచి చరణాలు, 3 చరణాలు ఉంటాయి. ఎప్పుడో పాడిన పాట. ఎందుకు ఆగిపోతున్నావు నువ్వు? యెహోవా నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఎదురు చూశానండి. ఎంతకాలం ఎదురు చూడాలి? ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అని అంటున్నావా? అసలు నువ్వు అలసిపోతున్నావు అంటే నువ్వు దేవుని కోసం ఎదురు చూడటం లేదు అర్థం. ఎదురు చూసేవాడు అలయనే అలయడు. ఇంకొక మాట మీకు చూపిస్తా. మేకాకి వెళ్ళి 7:7. మేకా గ్రంథం తెలుసా మీకు? మేకా గ్రంథం 7:7. యోనా మేకా 7:7. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, నా రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. అది నమ్మకం. అర్థమైందా? ఏంటి మీకా ప్రవక్త అంటున్నాడు అయినను అంటే అర్థమైంది. కానీ ఎంతకాలము అయిద్దో చూద్దాం, ఎన్ని వారాలు పడుతుందో చూద్దాం, ఎన్ని నెలలు జరుగుతుందో చూద్దాం, ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూద్దాం. అది దాని అర్థం. అయినను అంటే ఏదైనా కానీ చూద్దాం. యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, నా రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఏదో ఒక రోజు వింటాడు. అలసిపోయేది ఏంటి అసలు? విశ్వాసం. దేవుని నమ్ముకున్న బిడ్డ అలసిపోవడం, ఎదురు చూస్తూనే ఉండాలి. కానీ వెనకబడిపోవటం ఏంటి? లోతు భార్య వలె వేచి ఉండవలసిన ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ప్రభు మాట కోసం వేచి ఉండవలసిన ప్రజలు 10 తెగుళ్ళు వచ్చి ఆ ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన దేవుడు, విమోచించిన దేవుడు ఎర్ర సముద్రంలో నుంచి విడిపించలేడం తెలియదా వాళ్ళకి? మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం. ఇదే కదా ఈరోజు వెనకబడిపోతున్నారు. కారణం ఎదురు చూడటం చేత కావటం లేదు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే ఓపిక నీ కాడ లేకుండా. ఒక మాట మీకు చూపిస్తుంది. ఎబ్రీ పత్రిక 11:10 అబ్రహాం గురించి. 11:10 ఏలయనగా శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? అబ్రహాం కోటీశ్వరుడే, అబ్రహాం ధనవంతుడే, కానీ అబ్రహాంకి ఇల్లు ఉన్నట్లేదండి బైబిల్. మంచి ఇల్లు కట్టుకోవాల్సింది ఎందుకో మరి అబ్రహాం కట్టుకోలే. కారణం ఏంటి చెప్పండి? ఇది శాశ్వతమైనది కాదు అని గుడారాల్లో వాళ్ళు గడిపి, ఇక్కడ మనం పరదేశులము యాత్రికులమని ఎరిగి, పేతురు రాసిన పత్రికలో ఎరిగి నిత్యజీవమైనటువంటి శాశ్వతమైన రాజ్యం కోసం, ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు.
అందుకే అబ్రాహాం అలసిపోలే, లేకపోతే ఎప్పుడో ఆ దేవుణ్ణి ఏం చేసేవాడు, దూషించి వెనకబడిపోయేవాడు. ఆగు ప్రభువా, నువ్వు అనవసరంగా నన్ను పిలుచుకున్నావు, కానీ నువ్వు ఏమాత్రం చేసే దేవుడు కాదని 10 సంవత్సరాలు ఎదురు చూసిన అబ్రాహాము అప్పుడే దేవుణ్ణి దూషించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని 11వ అధ్యాయం, 13వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 14 వచ్చిన 11, 13, 14 ఎబ్రీ పత్రిక. పట్టణము అదిగో నిలవరమైన పట్టణము, శాశ్వతమైన పట్టణము, శాశ్వతమైన ఇల్లు ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం. దేనికోసం ఎదురు చూడాలి మనం? చెప్పండి, దేనికోసం ఎదురు చూడాలి? మనకంటూ ఒక రాజ్యం ఉంది, మనకంటూ ఒక స్థలం ఉంది, మనకంటూ ప్రభు ఒక ఇల్లు కట్టిస్తున్నాడు, మనకంటూ శాశ్వతమైన నిత్యజీవం ఉంది. దానికోసం ఎదురు చూడటంలో అలసిపోతే ఎలా? అసలైనది సిసలైనది దేవుని రాజ్యము. ఆ రాజ్య సువార్త ప్రకటించి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆ రాజ్యంలో చేరాలన్న ధ్యాస, ఆశ ఉండవలసింది పోగొట్టి అదే ఉద్యోగం ఇవ్వాలి, ఇవన్నీ అన్ని శాశ్వతమైనవి. చెప్పండి, ఏమైనా మనకు నిత్యము మనం చెల్లేసుకుని ఉంటామా? వేరుగా మన మా ఇంకులు గారు వెళ్ళిపోయారు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అది నేను సంతోషంగా చెప్పిన మాట ఏంటంటే, నేను ఈరోజు ఆయన వెళ్ళిపోయారని దుఃఖం అయితే లేదు, కానీ బాధ అయితే ఉంది, దుఃఖం అయితే లేదు. ఏమిటంటే ఆయన నిత్య జీవానికి వెళ్తాడు. ఆయనకంటూ ఒక రాజ్యం ప్రభు స్థాపించాడు, ఆయనకంటూ ఒక స్థలమే ఆయన కోసం కొన్నాడు, ఆయనకంటూ ఒక ఇల్లు అక్కడ కట్టాడు. అబద్ధ లోకంలో ఉన్నాం కాబట్టి, మనతో ఉండవలసిన వ్యక్తి లేడు కాబట్టి బాధపడుతుంది. ఇది నిలవరమైన పట్టణము, ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. ఈ రాజ్యాలకు ఒకరోజు కూలిపో. ప్రపంచమే, ఆకాశము, భూమి, పంచభూతాలు పాపవలే చుట్టబడి కాలిపోయే రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 17 వచ్చి జనం దేనికోసం ఎదురు చూస్తున్నారు? నేను ముగిస్తున్నాను. విలాప 4:17 చదవండి బాబు, చదవండి. చదువమ్మ, చదువు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ రాయబడింది. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెడుతుండగా క్షీణిస్తున్నాయి. దేనికోసం? రక్షింపలేని జనము కోసము ఎదురు చూచుతున్నాము. అర్థమైందా? నిన్న బుధవారం రోజు నేను అక్కడ వాక్యం అందించేసి మధ్యాహ్నం మళ్ళా కాసేపు రెస్ట్ తీసుకొని 4 గంటలకు వెళ్ళి 5 గంటల దాకా పడుకొని, సాయంకాలం బాగా ఎండప్రతంగా ఉంది, అప్పటికి మొహమంతా మాడిపోయింది. ఎండ తిరిగి 1 గంట కరుణ వాళ్ళ ఇంట్లో ఉండేసి అమ్మ నేను బయలుదేరుతాను. 5:30 బయలుదేరితే పెద్ద గాలి తుఫాను. కొంచెం ముందుకు వచ్చేవరకు అక్కడ ఒక తిరునాళ్ళట, 2 ప్రభలు కట్టున్నారు. ఇక ఆ జనము, ఆ ప్రజలు ఏంటి, ఏమైనా ఉపయోగం ఉందా? నేను అడిగాను, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుందిరా అని మా బామర్తికి నేను ఫోన్ చేస్తే, అది ఒక పోలేరమ్మ తిరణాల బావ. అది ఇంచుమించు 2 పార్టీలు వాళ్ళు అక్కడ పెట్టారు ప్రభలు. టీడీపీ వాళ్ళు, వైఎస్ కాంగ్రెస్ వాళ్ళు కట్టారు ప్రభలు. తెలిసిన ప్రభలు అంటే చాలా ఎత్తు పెడతారు. డ్యాన్స్ పార్టీ జరుగుతారు. 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు బాబా. ఎన్ని లక్షలు? 10 లక్షలు. ఈ డబ్బంతా ఏట్లో పోసినట్టు కాదు, ఉపయోగం ఏమన్నా ఉందా? అక్కడ రాసిన మాటల్ని మళ్ళా చదువుతారు. వ్యర్థ సహాయము కొరకు కనిపెడుతున్నాము, క్షీణించిపోయాయి. మేము కనిపెట్టి రక్షింపలేని జనం కోసం. దేనికోసం? రక్షింపలేని వాటి కోసం ఎదురు ఏమన్నా విమోచిస్తాయా, విడిపిస్తాయా? ఈ పాపము నుంచి రక్షించగలవా? లేదు. ఈరోజు మనం అనుభవిస్తున్న శాపము, భయంకరమైన శాపం మన ఇళ్ళ మీద ఉంది. ఆ శాపంలో నుంచి ఏమైనా మనకు ఆశీర్వదకరంగా మార్చగలరా? లేరే. ఇందాక నేను పాడిన పాటలు అదే. మరువలేను యేసయ్యా
నీ సిలువ జ్ఞాపకం తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయే నా హృదయం. మధురమైన నీ రూపం మారిపోయని, మధురమైన నీ రూపం మారిపోయే నా కోసం. నీదు రక్తధారలో తొలగిపోయే నా శాపం. నీదు తొలగిపోయే నా శాపం. యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, ఏమిచ్చి నే తీర్చగలనయ్యా. మరువలేను నీ సిలువ జ్ఞాపకం తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయే నా హృదయం. తప్పట్ కొట్టు ఆపదలే పెను తుఫానులా నన్నావరించిన నీ సన్నిధి నాతో ఉంచి నన్నాదుకుంటివయా. ఆపదలే పెను తుఫానులా నన్నావరించిన నీ సన్నిధి నాతో ఉంచి నన్నాదుకుంటివయా. నిన్ను తలచి నా మదిలో స్వరింతు నీ నామం. నీ కొరకై కలువరిలో బలి అయిన యేసయ్యా. నిన్ను తలచి నా మదిలో స్వరింతు నీ నామం. నా కొరకై కలువరిలో బలి అయిన. ఏమున్నా లేకున్నా నీవున్న చాలయ్యా. నాకేమి కొదువయ్యా ప్రేమించే యేసయ్యా. ఏమున్నా లేకున్నా నాకేమి కొదువయ్యా ప్రేమించే యేసయ్యా. యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చ, ఏమిచ్చి నే తీర్చ మరువలేను యేసయ్యా. నీ సిలువ జ్ఞాపకం తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయే నా హృదయం. మధురమైన నీ రూపం మారిపోయే నా కోసం. మధురమైన నీ రూపం మారిపోయే నా కోసం. నీదు రక్తధారలో తొలగిపోయే నా శాపం. నీదు తొలగిపోయే యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనయ్యా. ఏమిచ్చి నే తీర్చగలనయ్యా. ఆమేన్. చూసావా, ఆయన రక్తధారల్లో మన శాపం. ఈరోజు మన ఇళ్ళ మీద శాపం లేదు, మన బిడ్డల మీద శాపం లేదు. మనం ఆశీర్వదింపబడ్డాము. ఆశీర్వదింపబడిన వాడు బయట నిలవనేలా లోపలికి రా. మనము శపించబడిన వారం కాదే. ఇలాంటి దేవుని కోసం ఎదురు చూడవలసిన ప్రజలు రక్షింపలేని వాటిలో ఏదో ఉందని, అవేదో రక్షిస్తాయని ఎదురు చూస్తే ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత దారుణం ఇది. ఉపయోగం లేని వారి కోసము, సహాయం కోసము నువ్వు ఎదురు చూడటము వ్యర్థం కదా. నీ కళ్ళు క్షీణించుకోవడం తప్ప లాభం ఏంటి? ఆఖరిగా ఇందులో ఉన్న మాట 8వ అధ్యాయం లోక సువార్త 40 వచ్చిన చదువు ముగిస్తారు. లోక సువార్త 8:40. జన సమూహము. ఎవరాయన? యేసు ప్రభు అండి. ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించినప్పుడు, 3.5 సంవత్సరం ఆయన సేవలో ఉన్నప్పుడు, తండ్రి పని చేసినప్పుడు, ఎప్పుడు యేసు ప్రభువును కలవాలా, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు ఆయన కోసము. అది మంచిది కానీ వ్యర్థమైన వాటి కోసం ఎదురు చూస్తాం, వ్యర్థమైన మనుషుల కోసం వేచి ఉండటం నీకు లాభం ఏంటి? యేసు కోసం ఎదురు చూడు, ఆయన నిన్ను రక్షిస్తాడు.
నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తాడు. నీ మీదున్న శాపాన్ని కొట్టేస్తాడు. నీ పాపాన్ని క్షమిస్తాడు. పాతాళంలో పడకుండా నిత్య జీవానికి నడిపించగలిగింది యేసయ్య రక్తం. ఇంత అద్భుతమైన వ్యక్తిని పోగొట్టుకొని ఎవరి కోసం ఎదురు చూసి కళ్ళు క్షీణించుకుంది. వినండి, 3 మాటలు మీతో పంచుకున్నాను. మొదటి మాట, మనం అలసిపోయినప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తాడు. రెండోది, ఎప్పుడు అలసిపోకూడదు? ఎప్పుడు మనం అలసిపోకూడదు? దయచేసి ప్రార్థనలో ఇష్టపడకండి. ప్రార్థన మీటింగుల్లో అలసిపోకండి. ఏమిరా ఇంత టైము అనే మాట రానీయకండి. కొంచెం లేట్ అయినా కూడా ఓపికతో ఉండండి. అది మీకు ఎంతైనా మేలు. ప్రార్థన చేసేటప్పుడు మూలగండి. పావురాలు మూలుగుతాయి అన్నమాట, పువ్వులు మూలుగుతాయి అన్నమాట. ఏమండి, అలాగా దేవుని సన్నిధిలో మూలగండి, ఏడవండి, కన్నీళ్లు గారవండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలా, నీకు కావలసింది దేవుడు తప్పకుండా ఇస్తాడు. మూడోది, ఎవరు అలసిపోరంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు అలసిపోనియడు, వెంటనే ఇస్తాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్నావా, తప్పకుండా నిన్ను దీవించడం మొదలు పెడతాడు. అట్టి కృప ఈ వాక్యం ద్వారా మనకు ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరికీ ఈ వాక్యము దీవెనకరంగా మార్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.